నమస్కారం వెల్కమ్ టు ఏసీ న్యూస్ సంక్షేమ పథకాలు అమలు విషయంలో లబ్ధిదారులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఏ స్థాయి అధికారి అయినా తక్షణమే చర్యలు తీసుకుంటారని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి మున్సిపాలిటీలో శనివారం అసిస్ట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గంలోని 37 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యి లబ్ధిదారులకు త్రిచక్ర వాహనాలు పంపిణీ చేశారు. అలాగే అద్దెకి నియోజకవర్గంలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా పంగులూరు మండలంలో ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు 17,50,000 రూపాయలు బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కులను మంత్రి రవికుమార్ అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ అద్దెకి నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు మోటార్ సైకిల్స్ కావాలని 60 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించి సిద్ధాంటిక్ ఎస్ఆర్ కంపెనీల వారితో మాట్లాడి మొదటి విడతగా 37 మోటార్ సైకిల్స్ ఇప్పించారని, గతంలో అసిస్ట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిల్స్ ఇచ్చారని, నూతన విద్యా సంవత్సరంలో 10,000 సైకిల్స్ పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ద్వారా అన్ని చేయాలంటే ప్రస్తుతం పరిస్థితుల్లో సాధ్యం కాదని ప్రముఖ కంపెనీలతో మాట్లాడి కమ్యూనిటీ హౌస్ నిర్మాణం చేపడుతున్నారన్నారు. మంచి కార్యక్రమం చేపడుతున్నాం. మన అద్దెకి టౌన్లో కానీ లేకపోతే మండలాలకు సంబంధించి నా దగ్గరికి ఒక 40 మందికి అప్లికేషన్స్ వచ్చినాయి. వికలాంగులకి అందరూ కూడా స్కూటర్లు కావాలని, దివ్యాంగులకి అందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. పనులు చేసుకోవడానికి వెళ్ళడానికి కానీ వాళ్ళతో ఎంతో మంది సపోర్ట్ కావాలని గతంలో మనం ఎలక్షన్ ముందు కూడా ఒక 25 మందికి చేయడం జరిగింది. తర్వాత ఫస్ట్ ఐఓసి వాళ్ళు అడిగాం. ఐఓసి వాళ్ళు ముందు దాకా వచ్చి మళ్ళీ తర్వాత ఇవ్వలేమని వెనక్కి వెళ్ళిన తర్వాత అంటే సెంట్రల్ వాళ్ళకి లెటర్ రాశాను. ఇట్లా మనకి ఒక 40 మందికి స్కూటర్లు కావాలని సెంట్రల్ వాళ్ళకి అట్లా మన వాసు ఉన్నాడు, మేనేజ్మెంట్ వాసు వాళ్ళ బాస్ ఉన్నాడు, వాళ్ళ వాళ్ళు ఆయనకి ఇద్దరు రాస్తే ఆయన 15 మందికి వీళ్ళు 40 మందికి ఇమీడియట్గా పంపిస్తామని చెప్పి ఇమీడియట్గా వాళ్ళందరూ సహాయం చేశారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున అద్దెకి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన సలాం గారికి, అదేవిధంగా సిఓ గారు కూడా కేరళ నుంచి ఇక్కడికి వచ్చారు, ఎల్బో గారు. ఆయన కూడా దాదాపు ఈ కంపెనీ దాదాపు 2013 నుంచి మన ప్రాంతంలో మిర్చి కొని దాని ద్వారా వ్యాపారం చేస్తూ ఉన్నారు. మన ఈ మధ్య వాళ్ళ బాస్తో కూడా మాట్లాడాను నేను, ఇంకా మీరు వ్యాపారాలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టండి, నేను సపోర్ట్ చేస్తాం మా గవర్నమెంట్. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం గడిచిన 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేశారు. ఒక వ్యాపారస్తులు కూడా ఇక్కడ రాకుండా చేశారు. వ్యాపారాలు వస్తుంటే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఉద్దేశంతో మన లోకేష్ గారితో కూడా మాట్లాడి చెప్తే ఇలా ఓనర్తో కూడా ఆరోగ్యం బాగాపోయినా ఫోన్లో నాకు వీడియో కాల్లో వచ్చి ఆయన కూడా మాట్లాడాడు. నేను కూడా చెప్పాను, మా ప్రాంతంలో మీరు వ్యాపారం పెడితే మేము సపోర్ట్ చేయడానికి ఉన్నాం. మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రాంతంలో ఆ ఊర్లో ఏదైతే వ్యాపారం పెడతారో ఆ ఊర్లో చదువుకునే యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించమని చెప్పాం. ఇది చెప్పాం అన్నమాట. అదేవిధంగా అట్లానే మన ఎస్ఆర్ కంపెనీ వాళ్ళు కూడా శ్రీనివాస్ గారు సబ్స్టేషన్స్ అవి వెళ్తూ ఉంటారు. వాళ్ళ చెప్పగానే వాళ్ళు కూడా ఒక 15 మందికి మేము కూడా పంపిస్తామని వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. వీళ్ళిద్దరు అంతకుముందు గతంలో కూడా వాళ్ళు ఎలక్షన్ టైంలో ముందు మనం ఇట్లాంటి చేయాలన్నప్పుడు వాళ్ళు కూడా అప్పుడు కూడా హెల్ప్ చేశారు అనమాట. దర్శించడం లేమన్నా ఇదంతా కూడా ఆర్గనైజ్ చేస్తా ఇది తీసుకోవడం, వెహికల్స్ తయారు చేయడం, మనకు అన్ని బెనిఫిట్స్ గుర్తించడం, వాళ్ళు సర్టిఫికేట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అనమాట. అన్ని ప్రభుత్వాలే చేయలేదు కాబట్టి మనం పక్కన హై స్కూల్లో కొంతమంది పిల్లలకి 8th 9th స్కూల్ పిల్లలకి సైకిల్ ఇచ్చాం. ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి కూడా కావాలన్నారు. అవి కూడా రెడీ చేసాం. ఓ 4-5 రోజుల్లో ఆ పిల్లలకు కూడా సైకిల్ ఇస్తాం. వచ్చే సంవత్సరం మన కాన్స్టిట్యున్సీలో దాదాపు 10,000 నుంచి 12,000 మంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు. సరే స్కూల్స్ 6వ తరగతి 7, 8, 9, 10 వీళ్ళందరూ కూడా సైకిల్ ఇవ్వాలి అనే దానికోసం ప్రయత్నం చేస్తాం. అది ఒకటి, ఈ కార్యక్రమం ఒకటి, ఈ రెండు కూడా తప్పకుండా అందరూ కూడా మనకు చాలా వీలైన విధంగా అందరూ కూడా చేస్తాం. అదేవిధంగా ఏపీ జన్కో కానీ ట్రాన్స్కో కానీ వాళ్ళ ద్వారా కమిటీ ఆఫీస్ తీసుకొచ్చాం. పోయినసారి మొన్న కూడా ఇక్కడ చెప్పాను 2,60,00,000 ఒక 9 కమిటీ ఆఫీస్ కడుతున్నాం. అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్మెంట్లో ఎస్టీ కాలనీలో నేను చెప్పగానే 10 లక్షలు పెట్టి వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళే కమిటీ ఆఫీస్ కడుతున్నారు. ఇక్కడ కూడా మనకి టౌన్లో ఒక కమిటీ హాల్ కావాలని అడిగి అక్కడ సైట్ ఉంది, 18 సెంట్లు సైట్ ఉంది భవానీ సెంటర్లో. అక్కడ కూడా అడిగాను. అదానీ కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చారు, మేము కడతామని చెప్పి ఎంత పెద్ద కమిటీ హాల్ కావాలన్నా కడతా ఉన్నారు, అది కూడా కడతా ఉన్నారు. అన్ని ప్రభుత్వం దగ్గర నుంచి చేయలేం కాబట్టి కొంత మేరకు ప్రైవేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు వాళ్ళ సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది. తద్వారా కొంతమంది సాయం చేయమంటే అందరూ కూడా ముందుకు వస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజులు ఈ సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ఇంకా ప్రైవేట్ కంపెనీ ద్వారా ఇంకా పెద్ద ఎత్తున మన పవర్కి సంబంధించిన సిస్టమ్స్ ఉండే అట్లానే జన్కో ఉంది, ట్రాన్స్కో ఉంది,
వాళ్ళ ద్వారా 9 కమ్యూనిటీ హాల్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకో 9 కమ్యూనిటీ హాల్స్ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాం. అది కూడా కమిషనర్ ఇందాక నేను వచ్చినప్పుడు చూశాను. మనం గ్యాస్ ఇస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబానికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనుకున్నాం. కానీ కొంతమందికి ఏమవుతుందంటే డాక్యుమెంటేషన్ వర్క్ సరిగ్గా జరగక కొంతమంది గ్యాస్ పడుతుంది. అదువుల్లో ఉండి కూడా గ్యాస్ పడిన వాళ్ళకి పడలేదంటే అది మనం తప్పు చేసినట్టు. మీరు గ్యాస్ పిలిపించుకోండి, గ్యాస్ కంపెనీ వాళ్ళు కూడా సరిగ్గా సమాధానం చెప్పట్లేదని చెబుతున్నారు. గ్యాస్ కంపెనీ వాళ్ళు పిలిపించుకొని ఎంతమందికి మన లబ్ధిదారులు ఉన్నారు అతనిలో కానీ చుట్టుపక్కల కానీ వాళ్ళు ఎన్ని ఇస్తున్నారు, ఎన్ని ఇవ్వట్లేదు, ఇవన్నీ ఏముంటాయి అనేది పనిచేయాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే విపరీతంగా స్టాఫ్ ఉన్నారు మన దగ్గర. ఇక్కడ గ్రామ సచివాలయాలు ఉంటాయి. సచివాలయంలో ఒక్కొక్క సచివాలయాలు 10 మంది నుంచి 15 మంది పనిచేస్తూ ఉంటారు. పని చేసుకోవడం చేత కాకపోతే అది మనం ఆస్పదవుతాం. అందుకని మీరు ఏ విషయమైనా క్షమిస్తాం కానీ లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చడంలో అసమర్థత ఉంటే కనుక అది మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా పదే సార్లు చెప్పాడు, ఎక్కడ కూడా లబ్ధిదారులకు వచ్చే వాటిని వదిలేవాడు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నాము, దాదాపు చాలా పెద్ద ఎత్తున నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఇవ్వలేని పెన్షన్స్ మన రాష్ట్రంలో ఇస్తున్నాం. 4,000 ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం, కొంతమంది 15,000 ఇస్తున్నాము, కొంతమందికి 10,000 ఇస్తున్నాం. దాదాపు 64 లక్షల పెన్షన్లు ఇస్తా ఉన్నాం. నాకు తెలిసి 2,000 నుంచి పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడ లేదు. మనమే ఇస్తున్నాం. మళ్ళీ రోడ్లు దాదాపు 1,000 కోట్లు పెట్టి రోడ్లు బాగు చేయించాము. కొన్ని మన కాన్స్టిట్యూన్సీలో కూడా జరుగుతూ ఉన్నాయి. అన్ని ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. గడిచిన 5 సంవత్సరాలు అన్నింటిని కూడా వదిలేశారు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు తీసుకున్నాం, చేస్తా ఉన్నాం. ఈ 1-2 నెలల్లో మళ్ళీ పిల్లలు చదువుకోవడానికి వెళ్ళడానికి స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, 1 2 3 4 ఇస్తామని చెప్పి. అవి కూడా ఆ కార్యక్రమం కూడా తొందరలోనే స్టార్ట్ అయిందని చెప్పి కూడా మీ అందరూ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి సెంట్రల్ కంపెనీ వాళ్ళకి అదేవిధంగా ఎస్ఆర్ కంపెనీ వాళ్ళకి అందరూ కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక అసిస్టెంట్ చెప్పినట్టు ఈ స్కూటర్లు ఇచ్చాము, లైసెన్స్ ఉంటాయి, అందరూ జాగ్రత్తగా హైవే మీద జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మనం ఎందుకు ఇచ్చామో అనిపించు, అక్కడ ట్యాక్స్ ఎందుకు ఇచ్చినట్లయితే మళ్ళీ మనకు తరగతి ఇంకా ఎక్కువ మందికి ఇస్తాము. రాబోయే రోజుల్లో జాగ్రత్త చేయండి. అమ్మకుండా సొంతంగా వాడుకోవడానికి మీరు ఎక్కడికైనా గ్రామాల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి ఉపయోగంగా ఉంటుంది అనే దానికోసం ఇచ్చాం. అదే గవర్నమెంట్ 2 కలిపి చేస్తున్నారు. వాళ్ళు కూడా నెల్లూరు ఇప్పుడు 78 మంది 70-80 వీల్ చైర్లు ఇచ్చారు. ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీకి అదేంటంటే ఊళ్ళో తిరగడం కోసం, అంటే ఎలక్ట్రిక్ వీల్ చైర్లు అనమాట. అవి కూడా 60-70 మందికి పైన ఇచ్చారు. వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి ఇస్తా ఉన్నారు. అదేంటంటే రోడ్డు మీద హైవే మీద వెళ్ళడానికి కుదరదు, ఊళ్ళో వరకు ఇవ్వడానికి. ఓకే, అందరూ నమస్కారం. మరొకసారి పేరు మన పొంగులు నుంచి నాయకులు కూడా మన పైకి పొంగులు నుంచి పక్కన మాట్లాడు. ఓకేనా? शेख नादरवी रामपुर तरह कोट नागदेवी पावूर रामादेवी बंगूर मादल सेवा काकनपालెం मादल सेवा कोट नागदेवी तरह
చొప్పుల శివనారాయణ పూర్వవాణిపాలెం విజయలక్ష్మి టీ గుడిపాడు కాంతడు విజయలక్ష్మి టీ గుడిపాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కలిసి వినతి పత్రములు అందజేసి వారి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు రావాల్సిన 17 నెలల పిఆర్సీ ఏరియర్స్ విడుదల చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను సంస్థలో విలీనం చేసుకొని నేరుగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2019 నుంచి 2023 లోపు జాయిన్ అయిన వారికి పాత జీతాలు వర్తింప చేయమని మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారని ఆయన సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారన్నారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు అద్దెకి మండలంలో ఉన్న దివ్యాంగులకు సహాయ పరికరాలు అందించడం కోసం ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సచివాలయంలో ఉన్న అసిస్టెంట్ వద్ద పేర్లు నమోదు చేయించుకోవాలని అద్దెకి మండలం పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతమంది దివ్యాంగులు మండలంలో ఉన్నారు, వారికి కావాల్సిన పరికరాల గురించి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్లతో సర్వే చేయిస్తున్నారని, దివ్యాంగులు అయి ఉండి కృత్రిమ కాలు, కృత్రిమ చేయి, బ్యాటరీతో నడిచే చక్రాలు, కుర్చీలతో పాటు ఇతర పరికరాలు కూడా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామాలలో ఎవరైనా దివ్యాంగులు ఉంటే వారిని గుర్తించి సచివాలయంలో పేర్లు నమోదు చేయించాలని ఎంపీడీఓ సింగయ్య పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అద్దంకి మండలంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా వారికి కావలసిన సహాయ పరికరాల కోసం సంబంధిత సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే సచివాలయ సిబ్బందికి వెల్ఫేర్ అసిస్టెంట్లకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ దివ్యాంగులకు సంబంధించి కావాల్సిన సహాయ పరికరాలు సర్వే చేయమని వాళ్ళు కూడా మిమ్మల్ని సంప్రదిస్తారు. ఒకవేళ మిస్ అయినా కూడా మీరు సంబంధిత సచివాలయంలో సంప్రదించి మీకు కావాల్సినటువంటి సహాయ పరికరాలు లేక కృత్రిమ అవయవాల గురించి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా కృత్రిమ కాలు, కృత్రిమ చెయ్యి, బ్యాటరీతో నడితే వీల్ చైరు, ఇంకా రకరకాల పరికరాల కోసం కూడా ఈ సర్వే చేయడం జరుగుతుంది. ఈ అవసరమైన పరికరాలని ప్రభుత్వం ఖర్చులతోటి వాళ్ళని తీసుకెళ్ళి నెల్లూరు లేదా ఇతర ప్రాంతాల్లో వీటికి అవసరమైన మెటీరియల్ తీసుకొని ఉచితంగా అందజేయడం జరుగుతుంది. దివ్యాంగులకి ఎటువంటి వ్యయ ప్రయాసాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరు దివ్యాంగులు కూడా వారికి అవసరమైనటువంటి సహాయ పరికరాలు, ఇవి కృత్రిమ కాళ్ళు, చేతులు లాంటి వాటి కోసం సంబంధిత గ్రామ సచివాలయాన్ని సంప్రదించి తగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం 25వ తేదీ లోపుగా సంబంధిత సచివాలయాల్లో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పెద్దనాన్న మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు వర్ధంతి సందర్భంగా ఎత్తనపూడిలో ఆయన విగ్రహానికి మంత్రి రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అద్దంకి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా హనుమంతరావు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అద్దంకి పట్టణంలోని స్థానిక కళామందిర్ సినిమా థియేటర్ ఎదురుగా నూతనంగా జనరిక్ ఆధార్ మెడికల్ షాపును నోటపల్లి గోపాలకృష్ణమూర్తి ఏర్పాటు చేయగా శనివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. జనరిక్ ఆధార్ మెడికల్ షాపులో నాణ్యమైన మందులు 10 నుంచి 80% పైగా ధరలు తగ్గించి ఇవ్వనున్నారు. టాటా గ్రూప్ సంస్థల వారు జనరిక్ ఆధార్ మెడికల్స్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చారు.
ప్రకాశం జిల్లా సబ్ ఎన్ని ఉన్నాయి మన కాన్ఫరెన్స్ అవుతారా రిటైల్ ఉంటాయా ప్రకాశం జిల్లాలో రిటైల్ పెడితే మనమే సప్లై మన అద్దెకి మండలం ఓం దేవ లగ్నం కన్న లక్ష్మీ వృద్ధే యోగం స్మరామి ఎక్కువ షుగర్ బీపీ రెగ్యులర్ మెడిసిన్స్ ఎన్ని రకాలు వస్తాయి ఇట్లా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.